ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన వైజాగ్లో కన్స్ట్రక్ట్ చేస్తున్న ఇనార్బిట్ మాల్ వర్క్ స్టాటస్ ని చూడబోతున్నారు. అలానే వైజాగ్ లో ఇనార్బిట్ మాల్ ఎక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నారో క్లియర్ గా చూపించబోతున్నాను. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇక మనం లోకి వెళ్తే మన ఆంధ్ర విశాఖపట్నంలో కైలాసపురం దగ్గర ఇనార్బిట్ మాల్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. నేషనల్ హైవేలో వెళ్తున్నప్పుడు తాడిచెట్లపాలెం దాటిన తర్వాత లెఫ్ట్ తీసుకుని అలా ముందుకు వెళ్ళామంటే ఇనార్బిట్ మాల్ వస్తుంది. ఇప్పుడు మనం మ్యాప్ వ్యూలో ఇనార్బిట్ మాల్ని చూద్దాం. చూస్తున్నారుగా, మన ఇండియా మ్యాప్లో ఆంధ్రాలో విశాఖపట్నంలో ఇనార్బిట్ మాల్ కనిపిస్తుంది. ఇక్కడ మనకి వర్క్ స్టాటస్ పెద్దగా కనిపించదు. మనం డైరెక్ట్గా వెళ్ళి చూస్తేనే అక్కడ వర్క్ స్టాటస్ ఎలా ఉందో తెలుస్తుంది. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఒక లేఅవుట్ అయితే వస్తుంది ఇనార్బిట్ మాల్ ఎలా ఉండబోతుంది అనేది. ఈ రైట్లో మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ స్పేస్ అయితే ఖాళీగా ఉంది. ఇక్కడైతే ఒక టెక్ పార్క్ రాబోతుంది, కానీ అక్కడ ఎలాంటి కన్స్ట్రక్షన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. కానీ ఇక్కడ మాత్రం కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, 6 లేన్ రోడ్ అయితే ఉంది. ఈ 6 లేన్ రోడ్ ఇనార్బిట్ మాల్కి 3 వైపులా ఉంటుంది. ఈ 6 లేన్ రోడ్ వచ్చేసి డైరెక్ట్గా నేషనల్ హైవే 16 కనెక్ట్ అవుతుంది. అదే మన చెన్నై కోల్కతా నేషనల్ హైవేకి. ఇనార్బిట్ మాల్కి ముందు పోర్ట్ హాస్పిటల్ అయితే ఉంటుంది. అలానే ఈ హాస్పిటల్కి ఇనార్బిట్ మాల్కి 6 లేన్ రోడ్ ఉండడం చాలా బాగుంటుంది. అలానే ఇనార్బిట్ మాల్ రావడానికి నేషనల్ హైవే కాకుండా ఇంకొక రూట్ కూడా ఉంటుంది. ఆ రూట్లో వస్తే ట్రాఫిక్ తక్కువ ఉంటుంది అండ్ రోడ్ కూడా చాలా బాగుంటుంది. ఆ రోడ్లో చూడాలనుకుంటే మీరు మన ఛానల్లో రోడ్లోకి ఉంటుంది, చూసేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మీకు మ్యాప్ వ్యూలో చూపించినట్టుగానే 6 లేన్ అయితే ఉంది. అలా మనం ముందుకు వెళ్ళగానే మనకి ఇనార్బిట్ మాల్ అయితే కనబడుతుంది. ఇక్కడ కన్స్ట్రక్షన్ స్టాటస్ అయితే ఈ విధంగా ఉంది. మనం ఇంతకు ముందు వచ్చినప్పుడు ఒక ఫ్లోర్ అయితే కన్స్ట్రక్షన్ అయింది, ఇప్పుడు ఇంకొక ఫ్లోర్ కన్స్ట్రక్షన్ అయిపోయింది. ఇప్పుడు మనం చుట్టూ తిరిగి ఇనార్బిట్ మాల్ స్టాటస్ని అయితే చూద్దాం. ఇక్కడ చూస్తున్నారు కదా, చుట్టూ కూడా మనకి 6 లేన్ రోడ్ అయితే ఉంటుంది. ఈ రైట్లో చూస్తున్నారా, మాల్కి ఒక షేప్ కూడా వచ్చింది. ఫ్రంట్ మనకు కనిపిస్తుంది చూసారా, ఆ షేప్లో అయితే ఉండబోతుంది. అండ్ మాల్ చుట్టూ కూడా మనకి కంప్లీట్ వాల్ అయితే ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా, ఈ వాల్ అయితే ఉంది. ఈ మాల్ మొత్తం 13 ఎకరాల్లో కడుతున్నారు. ఈ మాల్ కంప్లీట్ అయితే ఇది ఒక ల్యాండ్ మార్క్ అవుతుంది మన వైజాగ్కి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మనం వచ్చిన రోడ్ అయితే మొత్తం 6 లేన్ ఉంది. ఇటుపక్క 3 లేన్, అటుపక్క 3 లేన్. ప్రస్తుతం ఇక్కడ ఎలాంటి ట్రాఫిక్ లేదు, కానీ వన్స్ మాల్ కంప్లీట్ అయిందంటే ట్రాఫిక్ ఎక్కువగానే ఉంటుంది. అందువల్ల ఇక్కడ 6 లేన్ అయితే వేశారు. మాల్కి 3 పక్కల మాత్రమే 6 లేన్ ఉంటుంది. ఇంకొక వైపు అయితే నార్మల్ చిన్న రోడ్ అయితే ఉంటుంది. ఆ చిన్న రోడ్ నుంచి మనకి ఈ మాల్ కన్స్ట్రక్షన్ క్లియర్గా కనబడుతుంది. కానీ అక్కడ ఖాళీగా ఉన్న ప్లేస్లో ఫ్యూచర్లో ఐటీ పార్క్ అయితే రాబోతుంది. అది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను ఎక్కడనేది. ఇక్కడ నుంచి మనం చూస్తే మాల్ కన్స్ట్రక్షన్ స్టాటస్ ఇంకా బాగా కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ నుంచి మనకి మంచి వ్యూస్ అయితే ఉంటాయి. చూస్తున్నారు కదా, అక్కడ రైట్ సైడ్లో మనకి కన్స్ట్రక్షన్ అనేది మొత్తం కనిపిస్తుంది. అండ్ అలానే క్రేన్ కూడా ఆపరేట్ చేస్తున్నారు. కొన్ని ఐటమ్స్ని అయితే కిందకి దింపుతున్నారు. అది మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఇక్కడ చాలా క్రెయిన్స్ అయితే ఉన్నాయి. ఆ క్రెయిన్స్ అన్ని కంప్లీట్గా వర్కింగ్లోనే ఉన్నాయి. అండ్ ఆ క్రెయిన్స్ అనే వర్క్ చేయడం, అక్కడ స్టాఫ్ కూడా డే అండ్ నైట్ వర్క్ చేయడం, అలా చేయడం వల్ల 9 monthsలో ఈ చేంజ్ అయితే వచ్చింది. మనం చూడొచ్చు, చాలా చేంజ్ అయితే వచ్చింది ఈ ఇనార్బిట్ మాల్లో. ఇదే స్పీడ్తో వర్క్ అయితే 2025 ఇయర్ ఎండ్కి ఖచ్చితంగా ఈ మాల్ ఫినిష్ అవుతుంది అండ్ ఓపెన్ కూడా చేస్తారు. ఈ మాల్ అయితే రహేజా గ్రూప్ వాళ్ళది. ఇక్కడ ఐటీ పార్క్ని కూడా డెవలప్ చేస్తా అన్నారు. ఆ ఐటీ పార్క్ ఎక్కడ కన్స్ట్రక్ట్ చేస్తారో కూడా మీకు చూపిస్తాను. అక్కడ ఇంకా వర్క్ అనేది స్టార్ట్ అవ్వలేదు. నాకు తెలిసి ఇంకొద్ది రోజుల్లో అక్కడ కూడా వర్క్ స్టార్ట్ అవ్వచ్చు అనుకుంటా. మీకు ఇనార్బిట్ మాల్ గురించి ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడైతే మీకు నేను ఇంకా క్లియర్గా ఇనార్బిట్ మాల్ని చూపిస్తాను. అలానే ఎక్కడైతే ఐటీ పార్క్ వస్తుందో అది కూడా చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారా, ఫ్లైట్ అయితే వెళ్తుంది. ఫ్లైట్ మీకు కనిపిస్తే కామెంట్ చేయండి. ఇక్కడ మనం చూసుకుంటే ఈ విధంగా వర్క్ అయితే ఫినిష్ అయింది. అండ్ ఈ ఏరియా మీకు ముందు కనిపిస్తుంది కదా, ఈ ఏరియాలో టెక్ పార్క్ రాబోతుంది. ఈ ఏరియా మొత్తం ఖాళీగానే ఉంది. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, అక్కడ క్రెయిన్ అయితే వర్కింగ్లో ఉంది. అండ్ మనకి నియర్లీ ఒక 4 floors వరకు బిల్డింగ్ అయితే కంప్లీట్ అయింది. వర్క్ కూడా చాలా ఫాస్ట్గా అవుతుంది కాబట్టి 2025 ఇయర్ ఎండ్కి ఇనార్బిట్ మాల్ కంప్లీట్ అయిపోవచ్చు. సో ఇంకా నేనైతే ఈ వ్లాగ్ని ఎండ్ చేస్తున్నాను. మీకైతే ఇనార్బిట్ మాల్ కన్స్ట్రక్షన్ స్టాటస్ని క్లియర్గా చూపించాను అనుకుంటున్నాను. ఇలాంటి డెవలప్మెంట్ వీడియోస్ నేను చేస్తున్నానంటే దానికి మీరు ఇచ్చే సపోర్టే కారణం. ఆ సపోర్ట్ ఒక లైక్, ఒక షేర్, కొత్తగా మన ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవటం. వీడియోని పూర్తిగా చూసి లైక్ చేస్తున్నారు అనుకుంటూ వీడియోని ఎండ్ చేస్తున్నా. సో ప్లీజ్ ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, హ్యావ్ ఏ గుడ్ డే.